వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. దిస్ ఇస్ పియా వర్మ. మధ్యప్రదేశ్లో భిక్షాటనకు సంబంధించి ఒక షాకింగ్ నిజం వెలుగులోకి వచ్చింది. ఇండోర్ వీధుల్లో సరాఫా ప్రాంతంలో సంవత్సరాలుగా భిక్షాటన చేస్తున్న ఒక యాచకుడు ధనవంతుడిగా మారాడు. అతనికి 3 ఇళ్లు, 1 కారు, 3 ఆటో రిక్షాలున్నాయని మహిళా శిశు అభివృద్ధి శాఖ అధికారులు తేల్చారు. ఆ యాచకుడిని మంగీలాల్ గా గుర్తించారు. ఇక విషయంలోకి వెళ్తే మధ్యప్రదేశ్లో భిక్షాటనకు సంబంధించి ఒక షాకింగ్ నిజం వెలుగులోకి వచ్చింది. ఇండోర్ వీధుల్లోని సరాఫా ప్రాంతంలో సంవత్సరాలుగా భిక్షాటన చేస్తున్న ఒక యాచకుడు ధనవంతుడిగా మారాడు. అతనికి 3 ఇళ్లు, 1 కారు, 3 ఆటో రిక్షాలు ఉన్నాయి. ఆ యాచకుడిని మంగీలాల్ గా గుర్తించారు. మహిళా శిశు అభివృద్ధి శాఖ నిర్వహిస్తున్న భిక్షాటన నిర్మూలన ప్రచారంలో భాగంగా మంగీలాల్ ను రక్షించింది. అతని నిజమైన గుర్తింపు తెలుసుకుని అధికారులు షాక్ అయ్యారు. సరాఫా వీధుల్లో చెక్కబండి, వీపు మీద బ్యాగు, చేతుల్లో బూట్లు పెట్టుకుని తిరిగే మంగీలాల్ అందరి సానుభూతిని పొందాడు. అతడు రోజుకి 500 నుండి 1000 రూపాయల వరకు సంపాదిస్తాడు. అతను ఒక్క మాట కూడా మాట్లాడకుండా ప్రజల వద్దకు వెళ్లేవాడు. ప్రజలు స్వయంగా అతనికి డబ్బులు ఇచ్చేవారు. విచారణలో సరాఫా ప్రాంతంలోని కొంతమంది వ్యాపారులకు అప్పుగా డబ్బులు ఇచ్చినట్లు తేలింది. భిక్షాటన చేయటం ద్వారా సంపాదించిన డబ్బులను ఉపయోగించానని మంగీలాల్ అంగీకరించాడు. అతను రోజువారీ వారపు ఆధారంగా వడ్డీ రేట్లపై డబ్బు అప్పుగా ఇచ్చేవాడు. వడ్డీని వసూలు చేయడానికి ప్రతిరోజు సరాఫా ప్రాంతానికి వస్తున్నట్లు గుర్తించారు. మంగీలాల్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో 3 కాంక్రీట్ బంగ్లాలు ఉన్నట్లు రెస్క్యూ టీం నోడల్ ఆఫీసర్ దినేష్ మిశ్రా తెలిపారు. భగత్ సింగ్ నగర్లో ఆయనకు 16/45 అడుగుల 3 అంతస్తుల ఇల్లు ఉంది. శివనగర్లో 600 చదరపు అడుగుల బిల్డింగ్, అల్వాస్లో 10/20 అడుగుల ఇల్లు కూడా ఉన్నాయి. అల్వాస్లోని ఇంటిని తన వైకల్యం ఆధారంగా ప్రభుత్వం రెడ్ క్రాస్ సహాయంతో అందించింది. ఇంకా మంగీలాల్ 3 ఆటో రిక్షాలు ఉన్నాయి. వాటిని తను అద్దెకు ఇచ్చి డబ్బులు తీసుకుంటాడు. అతనికి డిజైర్ కారు కూడా ఉంది. దానిని నడపడానికి అతను ఒక డ్రైవర్ను కూడా నియమించుకున్నట్లు రెస్క్యూ టీం నోడల్ ఆఫీసర్ దినేష్ మిశ్రా వెల్లడించారు. అతను తన తల్లిదండ్రులతో అల్వాస్లో నివసిస్తున్నాడు. అతని 2 సోదరులు విడివిడిగా నివసిస్తున్నారు. ఇండోర్ను భిక్షాటన నుంచి విముక్తి చేసే ప్రచారం ఫిబ్రవరి 2024 నుండి ప్రారంభమైందని జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ రజనీష్ సిన్హా తెలిపారు. ప్రాథమిక సర్వేలో 6500 మంది బిచ్చగాళ్లను గుర్తించారు. వీరిలో 4500 మందికి కౌన్సిలింగ్ ఇచ్చి భిక్షాటన నుంచి విముక్తి కల్పించారు. 1600 మంది బిచ్చగాళ్లను రక్షించి ఉజ్జయినిలోని సేవాధామ్ ఆశ్రమానికి పంపగా 172 మంది పిల్లలను పాఠశాలల్లో చేర్పించారు. భిక్షాటనలో పాల్గొన్న, ప్రోత్సహించే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని మధ్యప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది.